దివంగత నేత మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు 70వ జయంతి సందర్భంగా ఆయన సేవలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా స్మరించారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ సర్కిల్లోని గురునాథరావు విగ్రహం వద్ద జరిగింది. వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అరకు ఎంపీ తనూజారాణి, జిల్లా అధ్యక్షులు కేకే రాజు మీడియాతో మాట్లాడారు. నా తండ్రి కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ గుడివాడ గురునాథరావు గారి 70వ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి గౌరవ అరకు పార్లమెంట్ సభ్యులు తనుజారాణి గారు, అలాగే విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అలాగే పెద్దలందరికీ కూడా, పాత్రికేయ మిత్రులు, మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వారు మరణించి దాదాపు 24 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి అతి చిన్న వయసులో మంత్రిగా పనిచేసి, అలాగే అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి కేవలం 46 సంవత్సరాల వయసులో వారు మరణించడం వ్యక్తిగతంగా నా కుటుంబానికి, ఈ ప్రాంతంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంతో మంది నాయకులకి తీరనైనటువంటి లోటుగా మిగిల్చినప్పటికీ, కానీ ఒక ముద్రను వేసి, సహజంగా 45 సంవత్సరాలు 46 సంవత్సరాలు అంటే రాజకీయాల్లో పెద్ద వయసు కాదు. అయినప్పటికీ అప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తనదైన ముద్ర వేసి, సహజంగా మీకు తెలుసు రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా ఉండేవి. ఆ రోజు పెద్దలు ద్రోణరాజు సత్యనారాయణ గారు, అలాగే నాన్నగారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం, పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆ రోజు చేసినటువంటి పరిస్థితులు మీ అందరూ తెలుసు. కానీ అప్పట్లో పార్టీతో పాటు ప్రాంత అభివృద్ధి కోసం, ముఖ్యంగా జిల్లా అభివృద్ధి కోసం, జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, మంత్రిగా చేసినప్పుడు మనకంటూ ఒక ముద్ర ఉండాలి ఈ జిల్లా మీద అనేటువంటి ఉద్దేశంతో అనేక ప్రాంతాలు ఉమ్మడి విశాఖపట్నం, ఈరోజు ఆరిలో ప్రాంతం కానీ, లేదా గాజువాకనే ఆ రోజు మున్సిపాలిటీగా మార్చడం కానీ, లేదా అప్పట్లో ఆరిలోవా, చినగదిలి, ఈ పంచాయతీలన్నింటినీ కూడా కార్పొరేషన్ పరిధిలో తీసుకురావడం కానీ, ఇవన్నీ ఈ ప్రాంతాలన్నింటి కూడా ఈరోజు అక్కడ హౌసింగ్ కానీ, ఇందాక సోదరులు చెప్పినట్టు జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ కానీ, లేదా పెద్ద ఎత్తున స్కూల్ బిల్డింగ్స్ కానీ, తుఫాన్ షెల్టర్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అంటే మనం ఏదైతే చేశామో తర్వాత తరాలు మనల్ని గుర్తుపెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వారు పడినటువంటి తపన ఇప్పటికీ ఏ గ్రామానికి వెళ్ళినా విశాఖపట్నం జిల్లాలో గుర్తుపెట్టుకుంటా ఉన్నారంటే అది ఒక అదృష్టం.